నేను బాధ్యతలు తీసుకునే తర్వాత ఇక్కడ మీరు గమనించాలి, నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం కడపకు వచ్చా. కడపకు వచ్చే సందర్భంలోనే చెప్పాను కామ్రేడ్ గాలి చంద్ర గారికి, పార్టీ నాయకత్వానికి, మనకేమో పెద్ద బాధ్యత చేతికి వచ్చింది. బాధ్యతకు తగ్గట్టు మనం వ్యవహారం నడిపించకపోతే అది బరువు అవుతుంది. ఆ బరువై మనం కిందికి దించితే పొరుగు పోతుంది. కాబట్టి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్ళవేళ్ళ అప్రమత్తంగా ఉండాలి, అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుగానే చెప్పారు. ఆ ముందుగానే చెప్పిన దాంట్లో ఎనికి పక్క పేరు మార్చండి అని అడిగారు. ఏది ఆత్మీయుల కలయికని పెట్టండి, అభినందన సభ అంటే కొంచెం బాగుండదేమో అనేటువంటి పద్ధతులు. కానీ కడప జిల్లా కాబట్టి, సొంత జిల్లా కాబట్టి మనం ఇక్కడ అయిన సందర్భంగా మనం అంతా కలిసి గట్టిగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. సరే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేనటువంటి పద్ధతుల్లో పార్టీ నాయకత్వం యావత్తు అలా ఆలోచన చేసింది. కాబట్టి దానికి ఒకవైపున లోపల ఆనందంగా ఉంటూనే మరొక వైపు నుంచి కూడా చాలా మందికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటి దాంట్లో కూడా ఉన్నా. కాబట్టి ఇక్కడ నేను సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత, కేవలం ఇది కమ్యూనిస్టులకు సంబంధించి ఇప్పుడే రామ్మోహన్ మాట్లాడుతూ చెప్పాడు ఒక మాట. కమ్యూనిస్టులకు పదవులు అనేటువంటివి అలంకారప్రాయమైనటువంటివి, అవి ఏదో పదవులు అనేటువంటి కుర్చీలలో కూర్చోడానికి వచ్చినటువంటివి కాదు, అవి బాధ్యతలు నెరవేర్చేటువంటి ప్రక్రియ. అందులో కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ సారథ్యం మామూలుగా సాగినటువంటిది కాదు. నేను అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఇసుకురేణు కంటే మరింత చిన్న తక్కువ వాడిని చెప్పి నన్ను నేను అంగీకరించాల్సిన పరిస్థితి. ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం మామూలుగా పోరాటాలు చేయలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాలైన పోరాటాలకు నాయకత్వం వహించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి భార్యల మెల్లల్లో ఉన్నటువంటి పుస్తెలు అమ్మి డబ్బులు ఇలాంటి టవర్లో పోసి ఆయుధాలు కొనుగోలు చేసి ప్రజలకు రక్షణగా నిలవండి, భూములు పంచండినటువంటి చరిత్రకు ఈరోజు మేము ఆనవాళ్ళుగా ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళం. అంతేకాకుండా సొంత తల్లిదండ్రులను కూడా కళ్ళల్లో కారం కొట్టి ఉన్నటువంటి ధాన్య రాసులను హరిజన, గిరిజన, దళిత, బహుజన వర్గాలకు పంచినటువంటి నేతలు ఈ కడప జిల్లాలోనే పుట్టారు. అదేవిధంగా భార్య బిడ్డలు వదిలేసి